తుంగభద్ర జలాశయం 19వ గేటు కొట్టుకుపోవడంతో 3 రాష్ట్రాలకు భారీ నష్టం వాటిల్లుతోంది. కర్ణాటక, ఏపీ, తెలంగాణలో ఆయకట్టు రైతులు తీవ్రంగా నష్టపోతారు. వేలాది గ్రామాలకు తాగునీటి సమస్య తలెత్తే ప్రమాదం ఉంది. 6 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే 60 టీఎంసీల నీటిని వృధాగా దిగువకు విడుదల చేయాల్సిందే. తుంగభద్ర జలాశయం నుంచి పూర్తి పరిస్థితిని మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. హొస్పేట తుంగభద్ర ప్రాజెక్టుకు 19వ గేటు కొట్టుకుపోవడం 2 తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక కూడా భారీ నష్టం కలగజేస్తుంది. తుంగభద్ర జలాశయంపై ఆధారపడి లక్షలాది ఎకరాల ఆయకట్టు ఉంది. వేలాది గ్రామాలు తాగునీటి కోసం ఈ నీటిపైనే ఆధారపడి ఉన్నాయి. ఈ నేపథ్యంలో తుంగభద్ర ప్రాజెక్టు 19వ గేటు కొట్టుకుపోయింది. దీంతో నిలువ ఉన్న నీటిని దిగువకు విడుదల చేయాల్సిన పరిస్థితి. 19వ గేటు ఇప్పటికిప్పుడు మరమ్మతు చేయడానికి ఎలాంటి అవకాశాలు లేవు. 613 అడుగుల నీటి మట్టానికి నీరు తగ్గిస్తే తప్ప 19వ గేటు పునరుద్ధరించే అవకాశం లేదు. మరికొందరు సూచిస్తున్నారు 4 అడుగుల చొప్పున గేట్లు ఏర్పాటు చేస్తే 60 టీఎంసీల నీరు నిల్వ ఉన్న తరువాత మరమ్మతు చేయవచ్చని సూచిస్తున్నారు. అది ఎంతవరకు ఫలిస్తుందో చెప్పే పరిస్థితి లేదు. ఇప్పటికే నిపుణులంతా తుంగభద్ర జలాశయం 19వ గేటు కొట్టుకుపోయిన విషయం పైన అధ్యయనం చేశారు. చివరికి దాదాపు 60 టీఎంసీల నీరు ఖాళీ చేయాల్సి నిర్ణయించిన పరిస్థితి. మరమ్మతు చేసేందుకు ఏమాత్రం అవకాశం లేదు. ఇది కర్ణాటకలోని 4 జిల్లాలతో పాటు ఏపీలో కడప, అనంతపురం, కర్నూలు జిల్లాలు, అట్లాగే తెలంగాణలో మహబూబ్ నగర్ జిల్లాకు భారీ నష్టం కలుగజేస్తుంది. తుంగభద్ర జలాశయంపై ఆధారపడి అనంతపురం జిల్లాలో 1,20,000 ఎకరాల ఆయకట్టు ఉంది. ఆ నీటికి అలాగే కర్నూలు జిల్లాలో తుంగభద్ర ఎల్ఎల్సీకి రబీలో 50,000 ఎకరాలు, ఖరీఫ్లో 50,000 ఎకరాలు ఆయకట్టు ఉంది. ఇక ఆలూరు నియోజకవర్గంలో ఆలూరు బ్రాంచ్ కెనాల్ కూడా తుంగభద్ర జలాశయం నుంచే నీరు అందాల్సి ఉంది. ఈ ఏడాది గతంలో ఎన్నడూ లేనంతగా చాలా త్వరగా వర్షాలు వచ్చి వేగంగా తుంగభద్ర జలాశయం నిండింది. దీంతో ఖరీఫ్ రబీలకు ఏమాత్రం ఇబ్బంది ఉండదని రైతులు భావించారు. తాగునీటికి కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదని భావించారు. ఈ నేపథ్యంలో 19వ గేటు కొట్టుకుపోయి ఉన్న నీటిని ఖాళీ చేయాల్సి రావడంతో రైతుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతుంది. 3 రాష్ట్రాలు ఆధారపడిన ప్రాజెక్టు ఇది. వేలాది గ్రామాలు తాగునీటి కోసం దీనిపై ఆధారపడ్డాయి. కర్నూలు జిల్లాలో పశ్చిమ ప్రాంతమైన ఆలూరు జిల్లా పూర్తిగా వెనుకబడిన ప్రాంతం, వర్షాధారంపై ఆధారపడిన ప్రాంతం. అంతో ఇంతో ఆలూరు బ్రాంచ్ కెనాల్ కింద ఆయకట్టు ఆధారపడి ఉంది. అలాగే ఎమ్మిగనూరు, ఆదోని, కోడుమూరు నియోజకవర్గాల్లో కూడా పూర్తిగా ఎల్ఎల్సీ మాత్రమే సాగునీటి పారుదల ఉన్న సౌకర్యం. ఇక అట్లాగే అనంతపురం జిల్లాలో హెచ్ఎల్సీ కింద వెనుకబడిన ప్రాంతాలకు అంతో ఇంతో సాగునీరు అందించే ఏకైక కాలువ హెచ్ఎల్సీ కాలువ. ఇక కడప జిల్లాకు కూడా కర్నూలులోని సుంకేశ్ల ప్రాజెక్టు నుంచి కేసీ కెనాల్ సాగునీరు అందించాల్సి ఉంటుంది. అయితే కృష్ణాలో పుష్కలంగా నీరుండడంతో కొంతమేరకు కడప జిల్లాకు సమస్య ఉండకపోవచ్చు. కానీ కేసీ కెనాల్లో 0 కిలోమీటర్ నుంచి 60 కిలోమీటర్ వరకు తీవ్ర ఇబ్బందికర పరిస్థితి ఉంటుంది. మొత్తం మీద తుంగభద్ర ప్రాజెక్టు 19వ గేటు కొట్టుకుపోవడం అనేది 3 రాష్ట్రాలకు తీవ్ర నష్టం కలిగించిందని చెప్పవచ్చు. ఈ నష్టం నివారణకు ప్రకృతి ఏ మేరకు సహకరిస్తుంది, అధికారులు ఏ విధంగా 19వ గేటును ఏ మేరకు త్వరగా మరమ్మతు చేస్తారనేది చూడాల్సి ఉంది. కెమెరామెన్ మధుతో చంద్రశేఖర్, ఎన్టీవీ, హొస్పేట తుంగభద్ర ప్రాజెక్టు నుంచి.